పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ము నిత్యము కాచి కాపాడుతున్న మా పరలోక తండ్రి, ఈ తపోకాల చివరి దినాల్లో ఉన్న మేము ప్రార్థన, ఉపవాస, దాన ధర్మములతో, నీ వాక్యముతో, ప్రార్థన కూటములతో పాప ప్రక్షాళన గావించబడటానికి ప్రయాసపడుతున్న మమ్మందరినీ ఆశీర్వదించండి. నీ వాక్యము మా త్రోవకు వెలుగై ఉన్నది అని వాక్యము బోధిస్తూ ఉంది. నీ వాక్యము మా జీవితమునకు ఒక వెలుగుగా ఉన్నది. అటువంటి నీ వాక్యాన్ని క్రీస్తు సందేశం అనే ఈ కార్యక్రమం ద్వారా ఆలకిస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వాక్యాన్ని ఆలకించి అర్థం చేసుకుని అనుసరించే విధంగా మమ్మందరినీ కాచి కాపాడి సంరక్షించమని, బలపరచమని అమ్మ మరి తల్లి ప్రార్థనా సాయంలో యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు సందేశము అనే ఈ కార్యక్రమానికి మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి ధ్యానాంశము రాజీపడి బతుకుతున్నామేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులను అందున ఈ తపోకాలం అందును చాలా విషయంలో మనం గట్టిగా ఉంటున్నాం, దృఢంగా ఉంటున్నాం. ఉపవాసముల విషయంలో, శోధనల విషయంలో, ప్రార్థనల విషయంలో గట్టిగా చేయాలనుకుంటున్నాం, గట్టిగా ఉండాలనుకుంటున్నాం, మాంసం తినకూడదు అనుకుంటున్నాం. కానీ చిన్నగా కొన్ని విషయాల్లో రాజీ పడుతున్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తపస్సు కాలంలో దీక్షాపరులు కావచ్చు, ఉపవాసం ఆచరించే మన క్రైస్తవులు కావచ్చు, రాజీ పడకుండా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే రాజీ పడుతున్నామన్న విషయం కూడా మనకు అర్థం కాకుండా సాతానుడు మనల్ని కబలిస్తాడు. ఉదాహరణకి ప్రియులారా, ఒక పడవ, పెద్ద పడవ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటే ఓ చిన్న రంధ్రం పడింది అనుకుందాం. ఇంత పెద్ద పడవ, ఈ చిన్న రంధ్రం ఏం చేసిద్దిలే అని అనుకుంటే చిన్నగా ఆ రంధ్రం ద్వారా నీళ్ళన్నీ కూడా పడవలో నిండుతాయి, ఆ పడవని ముంచుతాయి. చిన్నదే, ఏం చేసిద్దిలే అని రాజీ పడితే, ఏం కాదులే అని మనం కనుక మెలకుండా ఉంటే చిన్న రంధ్రమే పడవ నాశనం చేసింది. ప్రియులారా, ధైర్యవంతుడు, వీరుడైనటువంటి సంసోను ఏముందిలే అనుకున్నాడు. ఓ ఆడపిల్ల వలలో పడి తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు. సింహానికైనా సాతానుడు మరో సింహాన్ని ఏమి ఎరేయుడు, ఓ చిన్న గొర్రె పిల్లని, మేక పిల్లని ఎరేస్తాడు. పెద్ద పెద్ద తిమింగలాలకు కూడా, పెద్ద పెద్ద చేపలకు కూడా ఓ చిన్న వానపాము ఎరేస్తారు. చిన్నదిగా సాతాను మొదలైద్ది, పూర్తిగా మనల్ని పడత్రోసిద్ది. ఈ క్రైస్తవ జీవితంలో కూడా సాతానుడు మన మీద ప్రయోగించే అస్త్రాలు అలానే ఉంటాయి. చిన్న విషయాలే అని రాజీ పడొద్దు. ఏముందిలే, ఉదాహరణకి నన్ను ఈ మధ్యలో ఓ పిల్లోడు వచ్చి అడిగాడు, స్వామి తపస్కాలం, ఇంట్లో కూడా అందరం ఉపవాసం ఉంటున్నాం, దాదాపుగా నెల నుంచి మాంసం లేదు స్వామి మా ఇంట్లో, స్వామి కోడి కూర తినకూడదు కదా అని అడిగాడు నన్ను. అవునరా, తినకూడదు కదా, మరి మాంసం తినొద్దు, తపస్కాలంలో ఏమైంది లేరా తినపోతే అని అంటే, కొంచెంసేపు అటు ఇటు తిరిగి ఆ పిల్లోడు, చిన్న పిల్లోడే, మళ్ళీ నా దగ్గరకు వచ్చి, స్వామి కోడి కూర తినొద్దు అంటున్నారు కదా, కోడిగుడ్డు తినొచ్చా స్వామి అని అడిగాడు. అంటే చిన్నగా వాడు ఆలోచన మరల్చుకోలేకపోతున్నాడు. కనీసం కోడిగుడ్డు అన్నా తిందాం. సరే ఏం చెప్పాలో, పిల్లోడు పాపం మరీ చిన్నపిల్లగాడిగా ఉన్నాడు, ఏమైనా ఆశపడుతున్నాడేమో అని, సరేలేరా కోడిగుడ్డు పెద్ద ప్రమాదమేం కాదులే, తినలేమ్మా అని చెప్పాను. థ్యాంక్ యూ ఫాదర్ అని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. రెండో రోజు వచ్చాడు వాడు మళ్ళీ, స్వామి నాన్ వెజ్ తినొద్దు అంటున్నారు, బాగానే ఉంది స్వామి, చేప తినొచ్చా స్వామి, చేప నాన్ వెజ్ కాదంటగా అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఒరే నిన్ను అడిగావు, కోడి తినకూడదు అంట కదా, కోడి గుడ్డు తినొచ్చా స్వామి అన్నావు, ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కదా, కానీ చేప నాన్ వెజ్ కాదుగా అంటే
రాజీ పడుతున్నాడు చిన్నగా. ఇంక చిన్నగా రేపు వచ్చి పొట్టేలు మాంసం తినకూడదు కానీ తలకాయ మాంసం తినొచ్చుగా స్వామి అంటాడు. ప్రియులారా, చిన్న అవకాశం కూడా ఇవ్వద్దు. సాతాను అలానే మొదలైంది, చిన్నగా మొదలుపెట్టింది, పూర్తిగా మనల్ని కబళించేసింది. మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సాతానుడు గర్జించు సింగము వలె కబళించడానికి చూస్తూ ఉంటాడు. చిన్నదిగా ప్రారంభిస్తాడు, పూర్తిగా నిన్ను నాశనం చేస్తాడు. మరి ఈ రాజీ పడే విధానంలో మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆదాము అవ్వలు మొదలుకొని పండుకు రాజీ పడ్డారు, జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎంతోమంది దావీదు ఒక స్త్రీని చూసి స్నానం చేస్తుంటే ఆశపడ్డాడు, ఒక మచ్చ తన జీవితంలో మిగిల్చుకున్నాడు. సొలొమోను మహారాజు, ఎంతోమంది ప్రియులారా, చిన్న వాటికి ఇస్కారియోతు యూదా డబ్బుకు ఆశపడ్డాడు, రాజీ పడ్డాడు, చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, యేసయ్యనే అప్పగించాడు. చిన్నగానే ప్రారంభమవుతాయి, పూర్తిగా మన జీవితాన్ని పాడు చేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. పూర్వ నిబంధనలో రాజుల దినచర్య 2వ గ్రంథములో మనం గనక చూస్తే 17వ అధ్యాయములో యెహోషాఫత్ పరిపాలన. ఆ యెహోషాఫతు అనే రాజు చాలా మంచి రాజు. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, సౌలు, దావీదు, సొలొమోను మహారాజు తర్వాత, ఈ ముగ్గురు తర్వాత ఇజ్రాయేలు ప్రజలు రెండుగా విడిపోయారు. 10 గోత్రాలు ఒకవైపు ఇజ్రాయేలు ప్రజలుగా, మరొక 2 గోత్రాలు ఇంకోవైపు యూదా ప్రజలుగా. ఆ 10 గోత్రాలు ఇజ్రాయేలు అయితే ఈ 2 గోత్రాలు యూదా ప్రజలయ్యారు. ఆ 10 గోత్రాలు చిన్నగా అంతరించిపోయాయి. ఈ 2 గోత్రాలు యూదా దేశంలోనే యెరూషలేము దేవాలయం కానీ వీళ్ళే చివరికి మిగిలిపోయారు. సరే, ఈ యూదాని పరిపాలిస్తున్న ఒక 4వ రాజు అనుకుంటా యెహోషాఫత్. ఆ యూదాని పరిపాలించిన రాజుల్లో ఒక శ్రేష్టమైనటువంటి మంచి వాడు ఎవడంటే యెహోషాఫత్ ఒక్కడు. యెహోషాఫతు శోధనకు లొంగల, అన్యుల ఆచారాలు పాటించలా, అన్యులతో కలవల, దేవాలయాలు బాగు చేసి దేవునికి ఇష్టడుగా తన తండ్రి వలె తన తండ్రి దావీదు వలె ఆసా వలె ఇతడు కూడా దేవునికి ప్రీతిపాత్రంగా చాలా మంచిగా ఉన్నాడు. యెహోషాఫతు గొప్పతనం ఏంటంటేనండి, తను ఏ పని చేయాలన్నా తన రాజ్యంలో తన ప్రజలకు ఏం చేయాలన్నా ముందు దేవుని అడిగేవాడు, దేవుని ప్రవక్త దగ్గర సలహా తీసుకునేవాడు, దేవుని ఆమోదం ఉందా అని అడిగి మరి పనిచేసేవాడు. మరి యూదా, ఈ 2 గోత్రాలు ప్రజలు నివసిస్తున్న యూదాలో మంచివాడైనటువంటి యెహోషాఫతు పరిపాలన చేస్తుంటే, పక్కనే ఇజ్రాయేలు దేశంలో 10 గోత్రాలు కలిగినటువంటి ఇజ్రాయేలు దేశంలో ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు. యెహోషాఫతు ఎంత మంచివాడో ఆహాబు అంత చెడ్డవాడు. యెహోషాఫతు ఎంతగా దేవునికి లోబడి జీవిస్తున్నాడో ఆహాబు రాజు అంతగా దేవుడి మీద తిరగబడి జీవిస్తున్నాడు. మరి వీరిద్దరు కూడా ఒకేసారి పరిపాలన సాగుతుంది. ఒక పక్క ఆ 12 గోత్రాలు విడిపోయినప్పుడు, సొలొమోను మహారాజు తర్వాత 2గా విడగొట్టినప్పుడు, మరి 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు ప్రజల్ని ఆహాబు పరిపాలిస్తున్నాడు. 2 గోత్రాలు కలిగినటువంటి యూదా ప్రజల్ని యెహోషాఫతు పరిపాలిస్తున్నాడు. యెహోషాఫతు చాలా మంచివాడిగా, చాలా దేవునికి ఇష్టపాత్రుడిగా జీవించాడు. ఏం జరిగిందో చూద్దాం. మరి నేను చెప్తూ ఉంటాను, తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ, మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, శత్రువు సాతానుడు నిన్ను కబళించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి యెహోషాఫతు అటు దేవుని ఆలయాలు బాగు చేసుకుంటూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, ప్రజలందరినీ కూడా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటే, చిన్నగా సాతానుడు ఆహాబు రూపంలో యెహోషాఫతును కూడా పడగొట్టడానికి ప్రయత్నించాడు. ఎట్లా పడిపోయాడు యెహోషాఫతు అంటే, చిన్న విషయాలకు రాజీ పడ్డాడు, కొద్ది విషయాలకు రాజీ పడ్డాడు. మనం చూసుకుంటే యెహోషాఫతు దగ్గర చిన్న దేశమే యూదా దేశం, కానీ బలమైనటువంటి సైన్యం కలిగి ఉన్నాడు. మనం చూస్తే రాజుల దినచర్య 2వ గ్రంథములో
17వ అధ్యాయంలో నేను చూసిందంతా ఉంటుంది. యెహోషాఫతు పరిపాలన నీతివంతమైన పరిపాలన, 10 ఆజ్ఞలు పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ చక్కగా పరిపాలిస్తున్నాడు. తాను ఏది చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా దేవుని అనుమతి తీసుకునేవాడు, ప్రవక్త ఆమోదం పొందుకునేవాడు. అయితే నేను చెప్పాను, యెహోషాఫతు యూదా రాజుగా బలమైన సైన్యం ఉంది. చూడండి, రాజుల దినచర్య 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 18వ వచనంలో, 2వ నాయకుడైన ఆసా కుమారుడు యెహోషాఫత్ 2వ నాయకుడు. 2వ నాయకుడైన యెహోషాఫత్ క్రింద ఆరితేరిన వీరులు 180,000 మంది కలరు. ఈ వీరులే కాక యూదా మండలములందరూ సురక్షితముగా నివసించు సైనికులు కూడా చాలామంది ఉన్నారు. అంటే బలమైన సైన్యం ఉందండి. అవతల 10 గోత్రాలు వారు కలిగి ఉన్న అంత పెద్ద సైన్యం లేదు. చుట్టుపక్క వాళ్ళు యెహోషాఫత్తుని యూదాని టచ్ చేయాలంటే భయపడేవారు. ఎందుకంటే యెహోషాఫతు నీతిగా ఉంటున్నాడు, దేవుని ఆమోదం పొందుకున్నాడు, బలమైనటువంటి సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. మరి సాతానుడు చిన్నగా పొరుగు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న ఆహాబు ద్వారా చిన్నగా ప్రయత్నం మొదలుపెట్టాడు. ఏం చేశాడంటే, ఆహాబు రాజు ఏది ఏమైనా వీళ్ళంతా కూడా దావీదు బిడ్డలే, సొలొమోను బిడ్డలే. ఆహాబు చిన్నగా యెహోషాఫతు దగ్గరకు వచ్చి, యెహోషాఫత్, మనము వేరువేరు రాజ్యాలు, నేను ఇజ్రాయేల్ని పరిపాలిస్తున్నా, నువ్వు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నావు. నాకు 10 గోత్రాలు ఉన్నాయి, నీకు 2 గోత్రాలు ఉన్నాయి. కానీ నీకు పెద్ద సైన్యం ఉంది, నీకు దేవుని ఆశీర్వాదం ఉంది అని చెప్పుకుంటూ చిన్నగా అంటాడు, మనం అయిన వారము మనం వియ్యం పొందుదాం. నీ కూతురికి నా కుమార్తెనో, లేకపోతే నా కొడుకు నీ కుమార్తెనో వియ్యం ఉంది, మనం బంధువులు అవుదామని చిన్నగా వరుసలు కలపటం ప్రారంభించాడు. యెహోషాఫత్కి అర్థం కాల, ఎందుకు ఇట్లా వరుసలు కలుపుతున్నాడు, ఎందుకు చిన్నగా నాతో పరిచయం పెంచుకుంటున్నాడు, ఎందుకు చిన్నగా నాతో కలవాలనుకుంటున్నాడని యెహోషాఫత్ అర్థం చేసుకోలేకపోయాడు. మనోడేగా అనుకున్నాడు, మేం బంధువులమేగా అనుకున్నాడు. మరి యెహోషాఫత్ ఏమో దేవుని ఆజ్ఞలు పాటించేవాడైతే ఆహాబు దేవునికి విరుద్ధంగా జీవించేవాడు. ఏం ఆలోచించకుండా మావాడేలే అనుకున్నాడు, మనోడేలే అనుకున్నాడు, బంధువులేగా అనుకున్నాడు. మరి చిన్నగా మొట్టమొదటి రాంగ్ స్టెప్, తప్పుడు ఆలోచన ఎప్పుడు చేశాడంటే, రాంగ్ స్టెప్ ఎప్పుడు వేసాడంటే, బంధుత్వం కలుపుకున్నటువంటి ఆహాబుతో వియ్యం పొందాడు. వరుసలు కలుపుకొని ఇద్దరు కూడా ఏకమయ్యారు. ప్రియులారా, జీవితంలో గుర్తుంచుకోండి, నీ సహవాసము అన్యులతో, నీ సహవాసము దుర్మార్గులతో ఎప్పుడు చేయబాకండి. యెహోషాఫతు చిన్నగా వియ్యమును, చిన్నగా స్నేహమును ఈ ఆహాబుతో, దుష్టుడైన ఆహాబుతో పెట్టుకున్నాడు. ఆహాబు ఆలోచన వేరు. ఇతను సైన్యాన్ని తీసుకొని పోయి రామాతు అనే పక్క దేశం మీద విజయం సాధించాలి, నా సైన్యం సరిపోదు, దానికి యెహోషాఫతు సైన్యం కావాలి, యెహోషాఫతు సహాయం కావాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని యెహోషాఫతుతో స్నేహం చేశాడు. యెహోషాఫత్ ఏమో ఏముందిలే మనోడేగా అనుకున్నాడు, మేము అయిన వాళ్ళమేగా అనుకున్నాడు, అందుకని వియ్యముందాంగా అనుకున్నాడు. చిన్నగా అతనితో స్నేహం, దుష్టుడితో స్నేహం చాలా ప్రమాదకరం. పాముకి పాలు పోసి పెంచినట్లే దుష్ట సహవాసం కూడా. ముఖ్యంగా అన్యులతో, దుష్టులతో సహవాసం చేయబాకండి. యెహోషాఫతు దగ్గర నుంచి తాను పడిపోవడానికి మొదటి కారణం దుష్టులతో సహవాసం. జీవితంలో ప్రియులారా, దుష్టులతో సహవాసం చేయబాకండి. చిన్న విరామం తీసుకొని విరామం అనంతరం తిరిగి మళ్ళీ వద్దాం.
తిరిగి క్రీస్తు సందేశం అనే ఈ కార్యక్రమానికి మేమందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, రాజీ పడొద్దు అనే అంశం మీద ధ్యానించుకుంటున్నాం. యెహోషాఫతు ఎంతో నీతిమంతంగా న్యాయబద్ధంగా జీవిస్తూ, దేవునికి ప్రీతిమంతుడిగా, దేవునికి లోబడి జీవిస్తూ తను రాజీపడి మావోడేలే, మా బంధువేలే, మాకైన వాడేలే అని రాజీపడి మరి అన్యుడితో దుష్టుడితో సహవాసం చేసి మొట్టమొదటిసారి కింద పడిపోయాడు. అంతటితో ఆగలా. చూడండి, మనం చూస్తాం ఆహాబు ఇంకా ఎలా అతన్ని పాడు చేస్తున్నాడో. యెహోషాఫతు విస్తారమైన సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుచు చివరికి ఆహాబు రాజుతో వియ్యమొందెను. చిన్నగా పట్టేశాడు ఆహాబు రాజు. తన దుర్మార్గపు ఆలోచనలతో, తన దుర్మార్గ ప్లాన్లో యెహోషాఫతును పట్టేశాడు. చిన్నగా అంటాడు, ఆహాబు అంటాడు, యెహోషాఫతు, నీ దగ్గర పెద్ద సైన్యం ఉంది కదా, నాతో పాటు రామోతు మీదకి యుద్ధానికి రారాదండి, మనందరం కలిసి వాడి మీద యుద్ధం చేద్దాం. చూడండి, చిన్నగా వియ్యం ఉందాడు, చిన్నగా స్నేహం చేశాడు, చిన్నగా తన సైన్యాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ యెహోషాఫతు కొంత జాగ్రత్తగానే ఉన్నాడు. ఎంత రాజీ పడుతున్నా యెహోషాఫతు అంటాడు, నేను నా ప్రవక్తను అడగకుండా, నా దేవుని అడగకుండా నేనే పని చేయను అంటే ఆహాబ్ అంటాడు వెంటనే, నా దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారంటాడు. అయితే యెహోషాఫతు అంటాడు, ఏ ప్రవక్త పడితే ఆ ప్రవక్త మాటలు నేను వినను, నా ప్రవక్త కావాలి, దేవుని నమ్ముకున్న ప్రవక్త కావాలి, మా యెహోవా దేవుడి ప్రవక్త కావాలి. అప్పుడు ఆహాబ్ అంటాడు, అట్టయితే ఒక ప్రవక్త ఉన్నాడు, మీకాయా ప్రవక్త అని, ఆయన మీవాడే, కానీ ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చెప్తాడు, ఆయన ఎప్పుడు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆయన మాటలు వినొద్దంటే ఎప్పుడైనా నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందండి. ఆహాబే దుర్మార్గుడు, మరి దుర్మార్గుడు అని చెప్పక నువ్వు మంచిడు అని ఎట్ట చెప్తారు దేవుడి ప్రవక్తలు? ప్రియులారా, మనం చూస్తాం ఆహాబు రాజుతో పొత్తు పెట్టుకొని మరి మీకాయా ప్రవక్తతో, మీకాయా ప్రవక్త, మరి ఆహాబు రాజుకి భయం వేస్తుంది. డైరెక్ట్ గ్యారంటీగా మీకాయా ప్రవక్త దగ్గరికి వెళ్తే, ఎందుకంటే అతడు యెహోవా నమ్మిన ప్రవక్త కాబట్టి అతడు యుద్ధానికి వద్దని చెప్తాడు అని చెప్పి కొంతమంది వేగులు వారిని పంపించి, ఇదిగో పలానా యెహోషాఫతు రాజు, పలానా ఆహాబు రాజు నిన్ను పిలుస్తారు, యుద్ధానికి వెళ్ళొచ్చా అని అడుగుతారు, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పు అని అబద్ధం చెప్పమంటాడు. చూడండి, ఎన్ని ప్లాన్లు చెడు చేయడానికి ఎన్ని విధాలుగా మరి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. ప్రియులారా, మీకాయా ప్రవక్త అంటాడు, నా దేవుడు ఏ చెప్పమంటే అదే చెప్తానంటాడు. మరి చిన్నగా యెహోషాఫతుని మరి ఏముందిలే అనుకున్నాడు, వియ్యం ఉందాం కదా అనుకున్నాడు, దేవుని అనుమతి తీసుకున్నాం కదా అనుకున్నాడు, ప్రవక్త ఆమోదం పొందుకున్నాం కదా అనుకున్నాడు. కానీ ఆ ప్రవక్తను ఎలా మాయ చేసి అహాబు ఎలా పాడు చేశాడో కూడా, ఎలా నాశనం చేశాడో కూడా యెహోషాఫతుకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ దుష్టుడు వాళ్ళలో పడిపోయాడు. దుష్టుడి స్నేహంలో పూర్తిగా దుష్టుడిని నమ్మి పాడైపోయాడు యెహోషాఫతు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా కొన్ని విషయాలు రాజీ పడుతుంటాం. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఏముంది కదా అని. యెహోషాఫతు ప్రధానంగా పడిపోవడానికి 2 కారణాలు. ఒకటి, దుష్టుడైనటువంటి ఆహాబుతో స్నేహం. రెండవది, తన సైన్యాన్ని ఇవ్వమని అహాబు ఎలా అడిగాడో తెలుసా? మన వాక్యంలో చదువుకుంటే ప్రియులారా, రాజుల దినచర్య 2వ గ్రంథము 18వ అధ్యాయంలో, కొన్ని ఏళ్ల తర్వాత అతడు సమరియలోని అహాబు రాజును దర్శింపబోయిను. ఎవరు? యెహోషాఫతు. అహాబు చూడండి ఏం చేశాడు, చాలా గొర్రెలను ఎడ్లను కోయించి ఆ రాజు వారందరికీ మంచి విందు. యెహోషాఫతుని ఇంటికి పిలిచి ఆడు స్నేహం చేయటమే తప్పంటే చివరికి వాళ్ళ ఇంటికి అన్నానికి వెళ్తాడు యెహోషాఫతు. ఏం చేశాడంట, మంచి కోడెదోళ్ళని, మంచి పొట్టేళ్ళని, మంచి పానీయాన్ని ఏర్పాటు చేశాడంట. మంచి భోజనం పెట్టి తన లొంగ తీసుకున్నాడు అహాబు రాజు.
మంచి భోజనము, మంచి మత్తు పానీయం ఇచ్చి తనని లోపరుచుకున్నాడు, లొంగ తీసుకున్నాడు అహాబు రాజు. ఒక విధంగా యెహోషాఫతు పడిపోవటానికి మళ్ళా తేరుకున్నాడు, మళ్ళా దేవుని బాటలోకి వచ్చాడు. కానీ ఒక చిన్న తప్పుడు అడుగు వేసిన విషయం ఏంటంటే దుష్టుడితో సహవాసం. రెండవదిగా ఆ విందుకి లోబడి, ఆ భోజనానికి, ఆ శ్రేష్టమైన పొట్టేళ్ల మాంసానికి, ఆ మత్తు పానీయాలకి తాను మైమర్చిపోయి తను చేయమన్న పని చేస్తున్నాడు. మనం రాజీ పడే విషయం మొదట దుష్టుడితో సహవాసం అయితే, రెండోది కూడా తిండి దగ్గరే మనం రాజీ పడేది. ఏం కాదులే, ఏముంది. కొంతమంది అనుకుంటారు ఇక్కడ ఎవరు చూడలేదులే, మాంసం గబగబా లాగిచ్చేద్దాం అనుకుంటారు. అసలు దుష్టుడితో ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాలండి, అది బయట ఫంక్షను, ఈ శ్రమల దినాల్లోనే. మరి వాళ్ళు ఒక గృహంలో భోజనం ఏర్పాటు చేశారు. నేను వెళ్ళి ఆ గృహంలో నాకు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. కూర్చుంటే నా చుట్టూ పెట్టిన భోజనాలు ఏంటో తెలుసా అండి? ఏట మాంసం, నాటుకోడి మాంసం, పంది మాంసం, ప్రాన్స్, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, 10 రకాల నాన్ వెజ్లు అండి ఆ చుట్టూ. నాకు భయం వేసి, అసలే తపస్కాలం, అసలే అందరిని మాంసం తినొద్దని చెప్తున్నాం, మనం దూరంగా ఉన్నాం, ఇదేంటి చుట్టూ? వాళ్ళు వచ్చి అంటారు, ఫాదర్ ఆదివారం ఏం కాదులే ఫాదర్, తినండి ఫాదర్ అని ఒకడు. సాములు తినొచ్చులే ఫాదర్, ఏం కాదులే అని ఇంకొకడు. ఏం కాదు కొంచెం పులుసు వేసుకోండి ఫాదర్, పులుసే ముక్కలు వద్దని ఇంకొకడు. ఇలా రకరకాలుగా నన్ను క్షోభిస్తూ ఉన్నారు. అసలు చెడు ఎక్కడుంటుందో, శోధన ఎక్కడుంటుందో అక్కడ మనం ఉండకూడదండి. నేను లేచి నా ప్లేట్ ఒకటి తీసుకొని అంత అన్నం పెట్టుకొని అంత గోంగూర పచ్చడి వేసుకొని అసలు అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయా. దుష్టులతో సహవాసం వద్దు, ముఖ్యంగా తిండి విషయంలో. ఎందుకంటే కూర్చుంటే రాజీ పడతాం, ఏముందిలే, లేకపోతే వాడు అన్నట్టు కొంచెం పులుసు వేసుకోండి ఫాదర్ అన్నాడు. ఇవన్నీ శోధనలు. ప్రియులారా, తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏసావు యాకోబు సోదరుడు, ఈసాకు కుమారుడు ఏసావు చిక్కుడుగాయల పులుసుకి ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని, తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోయాడండి తిండికే. ఈ శ్రమల దినాల్లో తిండి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే చిన్నదే అనుకుంటాం, ఏముందిలే అనుకుంటాం, కానీ రాజీ పడితే మన జీవితం కూడా పాడైపోయినట్టే ప్రియులారా. మరి యెహోషాఫతు దుష్టుడితో సహవాసం చేయటం తప్పైతే, రెండవది విందులు వినోదాలకి, ఆ మంచి మత్తు పానీయాలకి తను ఒక విధంగా లోబడ్డాడు. అందుకే ప్రతి విషయంలో రాజీ పడి నాశనం అయిపోయాడు. ప్రియులారా, దానియేలు తాను రాజీ పడినటువంటి విధానం నాకు చాలా గొప్పగా ఉంటుంది. మొదటిసారి ఐగుప్తు బానిసత్వానికి వెళ్తే, రెండవసారి బాబిలోనియా బానిసత్వం తీసుకెళ్తే, 100 మంది కుర్రోళ్ళని తీసుకెళ్తే, అందులో నుంచి 4 దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు అంటారు, మేము మీ ఆహారము తినము, మేము మీ యొక్క నాన్ వెజ్ తినము అని చెప్పి ధైర్యంగా నిలబడతారు. ఆ మాట చెప్పటమే కదా, మాట మీద నిలబడతారండి. చాలా గొప్పగా ఉంటుంది దానియేలు జీవితం. రాజీ పడిన తత్వం. అవసరమైతే చంపేయండి, సింహాల బోన్లో వేస్తారా వేయండి, ఎత్తైన మంటల్లో వేసి చంపేస్తారా చంపేయండి, మేము మాత్రము మా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయము. రాజీ పడిన తత్వం మనం దానియేలును చూసి నేర్చుకోవచ్చండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మనం ఏమన్నా జీవితంలో రాజీ పడుతున్నామేమో, చిన్న విషయాలే కదా అని ఏముందిలే అని అనుకుంటున్నామేమో, ఎవరు చోట్లేదులే అని కప్పిపుచ్చుకున్నామేమో. ఒక్కసారి ఆలోచించిన ప్రియులారా, రాజీ పడటం ప్రారంభమైతే ఇంకా ఆగదండి. రాజీ పడటం ప్రారంభమైన తర్వాత ఇంకా మనల్ని ఎవరు ఆపలేరండి. కొంతమంది అంటారు, ఏముంది మాతో కూర్చో, ఊరకనే తాగొద్దులే, మాతో కూర్చో అని తీసుకెళ్తారండి బ్యాడ్ ఫ్రెండ్స్. సరే కూర్చున్న తర్వాత, అరే నువ్వు ఎటు కూడా తాగవుగా, మాకు కాస్త పొయ్యి అంటారు. సరేలే, నేనేం తాగను కదా, కూర్చున్నా నేనేం తాగను కదా అని పోయటం ప్రారంభిస్తారు. అందరూ పోసిన తర్వాత, అరే ఒక్క చుక్క మీరిందిగా, ఆ ఒక్క చుక్క వేసే ఏముందంటారు, ఒక్క చుక్కేగా అంటారు. ఆడ ఆ చుక్క పోసుకోగానే ఇంకోటి తీసుకొచ్చి పోస్తాడు. అరే ఇంకొద్దురా అంటే,
నువ్వేం పడవలేరా, ఒకవేళ పడినా నేను ఇంటికి తీసుకెళ్తాలేరా, నీకెందుకు నేను ఉండగా, తాగంటారు. అలా చిన్నదానికి రాజీ పడి మొత్తాన్ని నాశనం చేస్తారు. చిన్నదేగా అనుకోబాకండి. పడవకు పడిన రంధ్రం చిన్నదే, కానీ పడవను ముంచేసింది. ప్రియులారా, మన జీవితంలో ఏ విషయంలో, ముఖ్యంగా చెడు స్నేహం విషయంలో, అలాగనే తిండి విషయంలో, విందులు వినోదాల విషయంలో మనం రాజీ పడొద్దండి. యేసు ప్రభుని శోధించిన ఆ శోధనల్లో ఎడారికి తీసిపోయినప్పుడు తన జ్ఞానస్నానం తర్వాత సాతాను శోధన, మొట్టమొదటి శోధన ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో. చూడండి, అన్నం గురించే, తిండి గురించే యేసు ప్రభుని కూడా శోధించింది. తరువాత మనల్ని రెచ్చగొట్టిద్దండి సాతానుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు మగోడు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు పలానా ఇంటి పేరోడు అయితే, నువ్వు పలానా ఊరోడు అయితే ఇది చెయ్యని సాతానుడు రెచ్చగొడతాడు. కుడివైపు దొంగ పశ్చాత్తాపడుతుంటే ఎడమవైపు దొంగ అంటాడు నువ్వు దేవుని కుమారుడు అయితే. సాతానుడు ఎప్పుడూ రెచ్చగొడతాడండి. సాతాను రెచ్చగొట్టాడని మనం రెచ్చిపోవద్దు. సాతాను రెచ్చగొడుతున్నాడని మన జీవితానికి, మన విధానాలకి మనం రాజీ పడొద్దు. జాగ్రత్తగా ఉందాం. ఈ తపస్కాలంలో రాజీ లేని రోషం గల క్రైస్తవుడిగా జీవిద్దాం. యెహోషువ అంటాడు, మీరు ఎవరిని ఆరాధిస్తారో తెలియదు కానీ నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. రాజీ పడలేదు యెహోషువ. అన్యుల మధ్యలో ఉండి గట్టిగా నిలబడ్డాడు. నోవా తాగుబోతులు, తిరుగుబోతుల మధ్యలో ఉన్నాడు, తను మాత్రం రాజీ పడలా, గట్టిగా నిలబడ్డాడు. ఆలోచించుకుందాం, రాజీ పడుతున్నావేమో జీవితంలో. క్రైస్తవుడిగా ముఖ్యంగా ఈ తపస్కాలంలో రాజీ లేని నిఖార్సైన క్రైస్తవుడిగా, రోషం గల క్రైస్తవుడిగా జీవిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.